అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారని ఆరోపణ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వైఖరి పైన మళ్ళా గడ్డం ప్రసాద్ గారు చూపించిన వైఖరి ఏ రకంగా ఉందండి? ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని. డిఫెక్షన్ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకున్నారో సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇట్లా బిహేవ్ చేస్తున్నది. అంటే వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది. బట్ అదే ప్రాసెస్. రాహుల్ గాంధీ మాట్లాడాలనంటే ఇచ్చేయాలి మైకు. ఆయన జిల్లేయిలాయి షెహన్షా, ఆయన గద్ద మీదకి దిగినా ఆయన ఎంబటే చేరబట్టుకొని తిరగాల. వీళ్ళకి ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయని అంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళా ఫ్లోర్ డిస్రప్షన్ చేస్తున్నప్పుడు గంటల పాటు ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయా? పబ్లిక్ మనీ మీడియా సైకిల్స్లలో ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారండి మీరు పొలిటికల్ క్యాపిటల్ గురించి? నాకు ఒక మాట అడుగుతున్నా. ఇంతగానం మీరు వేస్ట్ చేసి పార్లమెంట్ క్యాంటీన్లలో బద్దం తిననీకి వస్తున్నారు మీరు. ఇది కేవలం ఒక హెడ్లైనే. మీరు పేపర్ పెట్టేదైతే పైసలు ఉంటున్నారు కదా, దానికోసం ఏదైనా అక్షరాలు రాయాలి కాబట్టి రాస్తున్నారు. ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పంచాయతీ అని అంటున్నా. ఇది సోషల్ మీడియాలో ట్రాక్షన్ అవిశ్వాస తీర్మానం పెట్టినాం. ఇప్పటిదాకా 15 సార్లు పెట్టిర్రు రాబాయి స్పీకర్ల మీద. ఎవరు పోయిరు ఎప్పుడు? నాకు ఇప్పటిదాకా ఒక స్పీకర్ ఏమన్నా పోయిందా? నేనేం అడుగుతున్నానంటే ఇవాళ మీ మీద ఇంత ఖర్చు పెట్టినాం కదా ట్యాక్స్ పేయర్లము, మాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది అంటే జీరో.